మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రైస్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, రైస్ ఎట్లా కలిగిస్తుంది క్యాన్సర్ అనుకోవచ్చండి. జాపనీస్ రైస్ ఎక్కువ తింటారు, సౌత్ ఇండియన్స్ రైస్ ఎక్కువ తింటారు. ఈ రెండు ఏరియాస్ లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. సరే, ప్రపంచంలో ఇతర దేశాల్లో ఈ క్యాన్సర్ అంతగా కనపడదండి. చాలా ఇంట్రెస్టింగ్. పికిల్స్, దాంట్లో ఉండే సాల్ట్ కంటెంట్, స్పైసీ కంటెంట్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కి దారితీస్తాయి. వాటిని ప్రాపర్ గా స్టోర్ చేయకపోవటం, ఇందాక మనం డిస్కస్ చేసాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, నైట్రోసెమిన్స్ స్టోర్ చేయకపోవటం వల్ల. అలాగే చార్డ్ ఫుడ్స్ కూడా కదా సార్? చార్డ్ ఫుడ్స్ డెలికసీ మన ఇండియాలో, మన హైదరాబాద్ లో అయితే చాలా పెద్ద డెలికసీ అది. చార్డ్ పన్నీరు, చార్డ్ నాన్ వెజిటేరియన్ డిషెస్. మీరు ఆ ఫుడ్ పక్కన వాటిని ఏమంటారు, తండూరీ చికెన్, వాటిలో అంతా కూడా బ్లాక్ కలర్ వస్తుంది. దట్ గివ్స్ వెరీ గుడ్ ఫ్లేవర్ కూడా, మంచి వాసన వస్తుంది, తినబుద్ధి అవుతుంది. ఆ తిన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఆ చాట్ ఫుడ్స్ లో ఖచ్చితంగా వాటిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. దానిలో ఏదో కెమికల్ రిలీజ్ అవుతుందా సార్? వాటిలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయండి. హెట్రోసైక్లిక్ ఎమైన్స్, పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఇవి రిలీజ్ అవుతాయండి. సో అందుకనే చారింగ్ ఇస్ డేంజరస్. సో ఆ చార్డ్ పార్ట్స్ ని తీసేసి తినాలన్నమాట. ఓహో, ఆ ముక్క తీసేస్తే సరిపోతుంది? సరిపోతుంది. అంతేగాని బికాస్ పూర్వం మనం కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళం. వాటిలో కూడా చార్డ్ ఐటమ్స్ వస్తాయండి. చార్డ్ ఐటమ్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు బహుశా డైరెక్ట్ హై టెంపరేచర్ లో గ్రిల్ చేస్తున్నారు. వాటి వల్ల కూడా చారింగ్ వస్తుందండి. డెఫినెట్ గా వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. పనీర్ కానివ్వండి, ఎనీ ఐటమ్, నాన్ వెజిటేరియన్ ఐటమ్ కానివ్వండి. ఇప్పుడు క్రేజ్ సార్ అందరికి షవర్మా. ఒపీనియన్ సార్? అది హెల్దీ చాలా అని చాలా మంది చెప్తారు. మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచిగా రొట్టెలో ప్రోటీన్, ఫైబర్, అది ఇది అని. వాట్ యూ థింక్ ఆఫ్ షవర్మా సార్? అది కూడా ఓపెన్ గా they just I don't eat non-veg nowadays. For past 30 years I have not been eating, but my son likes it very much. ఒకసారి చూశాను తెచ్చుకోవటం, అది ఎలా ప్రిపేర్ చేస్తారో. అది ఎంత కాన్స్టెంట్ గా స్టోర్ చేయబడి, బయటే స్టోర్ చేయబడి, రెగ్యులర్ గా వాటిని ఆ టాప్ పార్ట్ ని తీసి ఇస్తుంటారు. డెఫినెట్లీ ఇవన్నీ కూడా డేంజరస్ అండి. డేంజరస్ సార్. సార్ ఇప్పుడు జీడి మామిడి తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుందని చెప్పి ప్రకృతి వైద్య నిపుణులు చెప్తున్నారు. మీకు సైంటిఫిక్ గా ఏమన్నా ఎవిడెన్స్ ఉందా సార్ దీనికి? జీడి మామిడి ఒకటే కదండి, అన్ని రకాల సీడ్స్, నట్స్ కూడా దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండి ఫర్ టు ప్రివెంట్ క్యాన్సర్. రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనం చూస్తుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఈ నట్స్ అన్ని కూడా దే కంటైన్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ని తగ్గిస్తాయి. వాటిలో యాంజియోజెన్సిస్ కూడా తగ్గిస్తాయండి. వాటిలో హెల్దీ ఫ్యాట్స్, హెల్దీ ప్రోటీన్స్, హెల్దీ కార్బ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వెరీ యూస్ఫుల్ అండి. ఎవ్రీ నట్, ఫర్ ఎగ్జాంపుల్ పంకిన్ నట్స్ కానివ్వండి, లేకపోతే పపాయా నట్స్ కానివ్వండి, అన్ని రకాల నట్స్ కూడా వెరీ వెరీ హెల్దీ అండి. ఇన్ అడిషన్ టు ద ట్రెడిషనల్ పాపులర్ వన్స్, బాదాం, పిస్తాషియో, వాల్నట్స్ కు, ఇవన్నీతో పాటు ఇవి కూడా చాలా హెల్దీ నట్స్ అండి. ఇవన్నీ కూడా దే డెఫినెట్లీ ప్రివెంట్ క్యాన్సర్స్. దే ప్రివెంట్ కర్నరీ ఆర్టరీ డిసీజ్, దే ప్రివెంట్ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, దే ప్రివెంట్ గుడ్ కొలెస్ట్రాల్, ఎవ్రీథింగ్. ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి. సీ ఫిష్ ఫర్ ఎగ్జాంపుల్, వీటిలో కూడా ఒమేగా 3 ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. కుర్కుమెన్, పసుపు, గార్లిక్, ఆనియన్, ఇవన్నీ వెరీ హెల్ప్ఫుల్ అండి. ఆనియన్ లో ఉండే క్వెర్సిటీన్ అంటాం. ఇవి డెఫినెట్ గా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎలా తీసుకోవాలి సార్ ఆనియన్? అంటే పచ్చి ఆనియన్ అన్ని రకాలుగా తీసుకోవచ్చు అండి. ఆనియన్ ఇట్స్ ఎ కామన్ ఇంగ్రీడియంట్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ లో. ఉంటాయండి, ఔషధ గుణాలు ఉంటాయండి. పచ్చి ఆనియన్ ఇస్ ద బెస్ట్ అండి. పచ్చిది ఎప్పుడు బెస్ట్. పచ్చి ఆనియన్ ఇస్ ద బెస్ట్. పెరుగన్నంలో తింటాం కానివ్వండి, పికిల్తో తింటాం కానివ్వండి, పచ్చి ఆనియన్ ఇస్ ద బెస్ట్. ఇప్పుడు ఉదాహరణకి రాజ్మా, పరోటా, నార్త్ ఇండియన్ డిషెస్ లో కూడా రెగ్యులర్ గా ఆనియన్ సర్వ్ చేస్తుంటారు, పచ్చి ఆనియన్ సర్వ్ చేస్తుంటారు. సో కొన్నిసార్లు వైనిగర్ లో పెట్టి కూడా సర్వ్ చేస్తుంటారు, పంజాబీ డిష్. సో వెరీ యూస్ఫుల్ అండి. పింక్ కలర్ లో మారుతుంది అది. వెరీ హెల్ప్ఫుల్. బట్ దట్ కుడ్ బి కలరింగ్ ఏజెంట్ అండి. ఇప్పుడు ఈ కలరింగ్ ఏజెంట్స్ ఆర్ డేంజరస్ అండి. ఇప్పుడు కుర్కుమిన్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. ఇట్ రెడ్యూసెస్ ద టర్మరిక్ లో ఉండే కుర్కుమిన్, ఇట్ రెడ్యూసెస్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అన్ని రకాలుగా మన గట్ మైక్రోబియం హెల్ప్ చేస్తుంది. అలాగే గార్లిక్ లో ఉండే ఎలిసిన్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా వెరీ యూస్ఫుల్ అండి. బట్ ఈ కుర్కుమిన్ లో కలర్ యాడ్ చేయడానికి లెడ్ క్రోమేట్ వాడుతుంటారు. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా కంటామినేట్ అయిపోతుంది సూడాన్ డైతో. వీటి వల్ల ఇవన్నీ కూడా ఈ కంటామినెంట్స్ ఆర్ డేంజరస్ అండి. సో అది మనకి సోర్స్ ఆఫ్ అన్ని సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో చాలా ప్రాపర్ గా కేర్ఫుల్ గా వాటిని ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది. బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేస్తుంటారు. మన ఇండియాలో
రెగ్యులర్ గా చెక్ చేయకపోయినా ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని రకాల మసాలా పౌడర్స్ మన ఈ మధ్య చైనాకి సింగపూర్ కి బ్యాన్ చేస్తారు కదా. బ్యాన్ చేస్తారు. సో తర్వాత వాటిని వాళ్ళు ఇంప్రూవైజ్ చేసి మళ్ళీ వాటిని ఇండియాలోను అక్కడ కూడా సేల్ చేయగలిగారు. సో చిన్న చిన్న మిస్టేక్స్ మనకి ఇబ్బంది కలిగిస్తాయి అన్నమాట. సో బేసికలీ ఆంకోజీన్స్ అన్నవి చిన్న తప్పులు చేసుకుంటూ అది పెద్ద తప్పుగా మారిపోయి అది బ్రేక్ డౌన్ అయిపోతుంది. దాన్ని కంబ్యాట్ చేసే శక్తియుక్తులు మన బాడీలో లేక ఉంటే బాధలేదు, ఇమ్యూనిటీ బాగుంటే బాధలేదు. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఓల్డ్ ఏజ్ లోను, లేకపోతే మన మానసికంగా ఆందోళన గురైనప్పుడు, లేకపోతే ఇతరత్ర డైటరీ ప్రాబ్లమ్స్, ఇతరత్ర డిసీజెస్ ఉన్నప్పుడు మన ఇమ్యూనిటీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కు డిక్రీజ్ ద ఇమ్యూనిటీ, రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కు డిక్రీజ్ ద ఇమ్యూనిటీ, రకరకాల ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటామండి. సో స్ట్రెస్ డైరెక్ట్ గా కార్టిసాల్ రిలీజ్ చేస్తుందని చెప్పి మనకు ప్రాబ్లమా సార్? స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది బాడీలో? స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీలో కార్టిసాల్ రిలీజ్ అవుతుందండి, అండ్ దట్ ఇట్ సెల్ఫ్ రెడ్యూసెస్ ద ఇన్ఫ్లమేషన్. స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ కాజెస్ డిక్రీజ్డ్ ఇమ్యూనిటీ. అన్ని రకాల స్ట్రెస్, ఒంటరితనం కానివ్వండి, మానసిక ఆందోళన కానివ్వండి, ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి. ఫినాన్షియల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి, అన్ని రకాల స్ట్రెస్. పూర్వకాలంలో ఈ స్ట్రెస్ ఏ ఉండేది కాదు. హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. పొద్దున్నే లేసి చక్కగా సన్లైట్ కి ఎక్స్పోజ్ అయ్యేవారు, షర్ట్ లేకుండా పనిచేసేవారు, పొలం వెళ్లేవారు, పనిచేసేవారు. చక్కటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన పాలతో చేసిన ఫుడ్ మెటీరియల్ తీసుకునేవాళ్ళు, వాళ్ళ వెజిటబుల్స్ వాళ్ళే గ్రోత్ చేసుకునేవారు, వాళ్ళ పొలంలో పండిన ధాన్యం వాళ్ళే తినేవారు, తోడేవారు. అన్ని రకాలుగా ఎక్సర్సైజ్ ఉండేది, అన్ని రకాలుగా ఫుడ్ వారు చక్కటి హెల్తీ ఫుడ్ తీసుకునేవారు. పెళ్ళంటే 5 రోజులు సెలబ్రేట్ చేసుకునేవారు. పక్కింటి వాళ్ళ కారు ఉంది, మన అబ్బాయికి సీట్ రాలేదు, వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది, MBBS, ఇలాంటి బాధలు ఉండేవి కావు. సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవారు. వారికి ఎటువంటి క్యాన్సర్స్ రాలేదు, ఏ హార్ట్ అటాక్స్ రాలేదు. ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ లో మెయిన్ గా స్ట్రెస్ అండి. అనేక రకాల క్యాన్సర్ ఇన్సిడెంట్స్ రాపిడ్ గా పెరిగిపోతుందండి. ఇప్పుడు ఇండియాస్ పాపులేషన్ ఎంత అండి? 1.54 బిలియన్స్. చైనాస్ పాపులేషన్ ఎంత అండి? 1.52 బిలియన్స్. మనకన్నా 200,000 లెస్ దాన్ అస్. చైనాలో నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ 4.8 మిలియన్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఎస్టిమేట్స్ ఇన్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం ఇండియాలో ఇట్స్ ఓన్లీ 1.4 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్. అంటే చైనా పాపులేషన్ కన్నా మన పాపులేషన్ ఎక్కువ, కానీ మన క్యాన్సర్ కేసెస్ ఆర్ 1/3 ఆఫ్ చైనీస్. అంటే పర్వాలేదని అర్థం కాదండి, గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. అండర్ రిపోర్టెడ్ కేసెస్. గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. ఈ కేసులని రిపోర్ట్ చేయబట్టలేదు. ఇవాళ పొద్దున ఒక కరోనా కేసు చూసానంటే వెంటనే నేను మున్సిపల్ అథారిటీస్ కి నోటిఫై చేయాలి. అదే ఇవాళ పొద్దున్న 4 క్యాన్సర్ పేషెంట్స్ చూసినా నేను ఎవరికి నోటిఫై చేయాల్సిన అవసరం లేదు, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అదే మెయిన్ కదా సార్. ఈ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ అండి. మన భారతదేశంలో కూడా సైంటిస్టులు, మన డాక్టర్లు బిలీవ్ చేసేది ఏంటంటే నథింగ్ లెస్ దాన్ 4.5 మిలియన్ కేసెస్ ఉంటాయి మన దగ్గర కూడా. దే ఆర్ నాట్ బీయింగ్ రిపోర్టెడ్. భారతదేశంలో అవుట్ ఆఫ్ only 30%. See, district is a definitive, set pattern in country. See, ఆంధ్రప్రదేశ్ లో 25 డిస్ట్రిక్ట్స్, తెలంగాణలో 32 జిల్లాలు, ఇలా ఈచ్ డిస్ట్రిక్ట్స్ కనుక మనం పరిగణించినట్టయితే నెగ్లెక్ట్ చేసి పర్లేదులే ఏజ్ వల్ల వచ్చింది అని వదిలేసుకునే కల్చర్ లో మనం ఉన్నాం. ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ ఇప్పుడే కదా సార్, ఇప్పుడు కొంత ఒక స్టేటాలో వస్తుంది అందరిలో. సార్ ఈ స్ట్రెస్ సైకిల్ ఎట్లా కట్ చేయాలి చెప్పండి? ఓవర్ అంబిషన్ ఒక మీరు అన్నట్టు కంపారిజన్ అంబిషన్ వల్లే ఈ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. ఎలా కట్ చేయాలి స్ట్రెస్ సైకిల్? మీరు అంబిషన్ లేకపోతే సొసైటీ డెవలప్ అవ్వదండి. ఒకటి బిల్డ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ నేను చాలా మంది చూసాను. చాలా ఇప్పుడు రీసెర్చ్ కంపెనీస్ చూస్తుంటాం కదండి. నిన్ననే ఒక కంపెనీ చూశాను, ఆ కంపెనీ పేరు పీక్యూర్. వాళ్ళు 26 years వర్క్ చేసి ఒక ప్రోటాన్ బీమ్ థెరపీని డెవలప్ చేశారు. వాళ్ళ లైఫ్ అంతా దానికి డెడికేట్ చేశారు. ఇప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ఈల్డ్ ఫ్రూట్స్ ఫర్ దెమ్. వాళ్ళు దాన్ని సేల్ చేసి దాన్ని వాళ్ళు అమ్ముకోగలిగి వాళ్ళు ఆ కంపెనీకి ప్రాఫిట్స్ తెచ్చుకోగలుగుతారు. ఈచ్ డ్రగ్ తయారు చేయడానికి ఆ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎంత కష్టపడతాయో మీకు తెలియదు కాదు. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి చేస్తుంటారు. సో ప్రతి రీసెర్చ్ కూడా ఎంతో అంబిషన్తో ఒక పని చేయాలన్న తపంతో చేయగలిగినప్పుడే మన హ్యూమన్ రేస్ ముందుకెళ్తుందండి.